ప్రతిరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి బిజీ షెడ్యూల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అదేవిధంగా విద్యార్థులతో ముఖాముఖి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వెంకటేష్. ఈరోజు సీఎం షెడ్యూల్ అయితే బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అటు పూజలు, ఇటు విద్యార్థులతో ముఖాముఖి, ఇందిరమ్మ ఇళ్ల పనులు, ఇవన్నీ కూడా. సో షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఇందిరమ్మ ఇళ్లకు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీనికి సంబంధించి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. దాంతో పాటు నారాయణపేట జిల్లాలో 13 అభివృద్ధి కార్యక్రమాలకు దాంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి దుద్యాల మండలం ఎల్లమ్మ జాతరలో జరుగుతున్న అమ్మవారిని ప్రత్యేక దర్శనం చేసుకుని అక్కడి నుంచి నారాయణపేట జిల్లాలో జరిగే బహిరంగ సభకు రానున్నారు. ఈ బహిరంగ సభతో పాటు నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసే నర్సింగ్ హోమ్లను, నర్సింగ్ కళాశాలను, దాంతో పాటు ఇతర ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెట్రోల్ బంకులను ప్రారంభిస్తారు. దాంతో పాటు అక్కడ బహిరంగ జరిగే సభకు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభకు కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1000 మంది సిబ్బందితో సీఎం రాకకు సంబంధించిన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు నారాయణపేట జిల్లాకు సీఎం సొంత జిల్లా కావడం, అక్కడ ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా వెనుకబడి ఉన్న ప్రాంతమైన నారాయణపేట జిల్లాకు సీఎం వస్తే వరాలు ఏమన్నా ఇస్తారా, దానికి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి, దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రత్యేక నిధులు కూడా నారాయణపేట జిల్లాకు ఎక్కువగా కేటాయిస్తారా లేదనే అంశంపై కూడా ప్రజల ఆసక్తిగా నిలబడింది. ఏది ఏమైనప్పటికీ సీఎం చేతుల మీదుగా నారాయణపేట జిల్లాలో అప్పక్పల్లిలో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల పనులకైతే శ్రీకారం చుట్టన్నారు. దీని తర్వాత 7 జిల్లాలలో కూడా, అంటే మిగతా జిల్లాలో కూడా ఎమ్మెల్యేకి ఎక్కడైతే నోటిఫికేషన్ లేదో అక్కడ మిగతా జిల్లాలో కూడా జరిగే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కూడా, ఇందిరమ్మ ఇళ్లను కూడా అధికారులు కేటాయించారు. ఆ ఇళ్లకు కూడా పనులు శ్రీకారం చుట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.